ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకు చూపిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను ఇష్టానుసారం పెంచుతున్నారని ఆరోపిస్తూ పొదిలి పట్టణంలో వామపక్ష పార్టీలు మంగళవారం నిరసన చేపట్టాయి. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ వామపక్ష నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇంధన ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ పొదిలి మండల కార్యదర్శి కె వెంకటరత్నం, సిపిఐ నాయకులు నారా వెంకటేశ్వరరెడ్డి, సిఐటి నాయకులు, కార్యకర్తలు మరియు వామపక్ష పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశము పెట్రోల్ డీజిల్ రైతులు పెంచడం. ఇది కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ఎట్లా పెంచుతున్నాయంటే మూడు సంవత్సరాలు మనకి అనుకూలం రేట్లు ఉన్నా కానీ ఈరోజు దాదాపు 117-120 పోయే పరిస్థితి ఇచ్చారు. మేము ఈ సందర్భంగా ఒకటి అడుగుతున్నాము, ఏమైనా మోదీ గారు పరిపాలిస్తున్నారు బాగుంది. ఈరోజు మామూలుగా చెప్తా ఉన్నారు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పెట్రోల్ రేట్లు పన్నుల రూపంలో లేకుండా తీస్తే కనీసం 40 రూపాయలకే జనాలకి ఇవ్వచ్చని పరిశీలించి అటువంటి పరిస్థితులు మీరు పన్నులు తగ్గించుకోకుండా మీరు చేయకుండా జనాల మీద ఇంత భారం మోపి ఈరోజు దేశంలో ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే ఏ పరిస్థితిని మేము అర్థం చేసుకోవాలని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము.